రైట్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మని సహాయము కావాలా వద్దా? పరిశుద్ధాత్మ సహాయం ఉంటే ఏమొస్తుంది? ఎందుకు పరిశుద్ధాత్మ సహాయం? జ్ఞానమా? సామెతల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు అది. ఈ జ్ఞానము అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే దొరుకుతుంది. దేవుని యొద్దకు వస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞాన సంపదలన్నీ ఆయన యందు గోప్తములై ఉన్నాయని బైబిల్ చెప్తూ ఉంది. 119వ కీర్తన 72వ వచనంలో చూస్తున్నట్లయితే ఆవిడ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాడు. వేల కొలది వెండి బంగారములో కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. దేవునికి వాక్యము, దేవుని ధర్మశాస్త్రం ఎంత మేలంటే, నీవు సంపాదించిన వెండి బంగారము కంటే, వేల కొలది వెండి కంటెను బంగారము కంటెను దేవుని వర్తమానం లేదా దేవునికి వాక్యము అది నీకు మేలు కలుగజేస్తుంది. అంచేత ఎవడైనా మేలు పొందగోరిన ఎడల వాడు ప్రభు దగ్గరికి రావాలి. ఎవడైనా జ్ఞానము పొందగోరిన వాడు ప్రభు దగ్గరికి రావాలి. జ్ఞాన సంపదలన్నీ ఆయన యందే గుప్తములై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆత్మను సంపాదించుకుంటే నువ్వు సమస్తమును సంపాదించుకున్నట్లే. వెండి వచ్చినా బంగారం ఉన్నా దట్ ఈస్ ఆల్ టెంపరరీ, కొంతకాలం మాత్రమే, తాత్కాలికమైంది. కానీ దేవుని జ్ఞానము శాశ్వతమైంది. అంచేత దేవుని సంపాదించుకోవడం మంచిది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిట వానికేమీ ప్రయోజనం. కనుక సర్వలోకమంతా నువ్వు సంపాదించుకున్నప్పటికీ దానికంటే ముఖ్యమైనది నీ ప్రాణం, నీ ఆత్మ. ఈ లోకం ఎవరికి శాశ్వతమైంది కాదు. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మట్టిలోంచి తీయబడిన నీ శరీరము మట్టిలోనే కలిసిపోది, ఆత్మకు మాత్రము చావు లేదు. కాబట్టి ఆత్మను సంపాదించుకోవడానికి ప్రతి మనుషునికి జ్ఞానము ఎంతైనా అవసరం. ఆ జ్ఞానము పొందాలంటే ప్రభువైన యేసు క్రీస్తు యొద్దన దొరుకుతుంది. ఎవడైనాను దేవుని ఆత్మ కలిగి ఉన్నట్లయితే, లేదా ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు ఆయన వాడు కాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు దేవుని మనిషిగా నడుచుకుంటావు. దేవుని ఆత్మ పొందుకుంటే దేవుని సంబంధిగా నువ్వు ఉంటావు. లేకపోతే లోక సంబంధులాగానే ఉంటావు. మందిరంలో ఉన్నాను, చర్చిలో ఉన్నాను, దేవుని ఆత్మ కలిగి నీలో లేకపోతే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైనటువంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలని నువ్వు మునిగి తేలుతూ ఉంటావు. కాబట్టి దేవుని యొక్క సంతానములో ఆయన యొక్క పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందుకోవడానికి నీకు కావలసింది దేవుని ఆత్మ నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ఒక వ్యక్తి మీకు పరిచయం చేసి వాక్యం ముందుకు వెళ్తాను త్వరగా. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బలట్టును చదవమ్మా. నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకునము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, శ్రద్ధగా కొన్ని మాటలు వినండి. ఎప్పుడైనా నోవద్య అనే మాట విన్నారా? నోవద్య చెప్పండి అందరూ గట్టిగా. నోవద్య, నోవద్య అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో
ఒక చోట ఈ స్త్రీ గురించి, ఈమె స్త్రీ ప్రవచనము చెప్పేటువంటి స్త్రీ ఈమె, ఒకసారి తన కోసం రాయబడింది. మరొక చోట ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనములో లేవీయుడనేటువంటి నోవద్య ఉంటాడు. అతడు మగవాడు, అతని పేరు కూడా నోవద్యే. ఓకే, అతడు లేవీయుడు, దేవుని మందిరం దగ్గర పరిచర్య చేయుచున్న వ్యక్తి. సో అయితే నేను అతని కోసం మాట్లాడడం లేదు. ఈ ప్రవక్త్రి నోవద్య అనేటువంటి స్త్రీ కోసం కొన్ని మాటలు చెప్తాను. తొందరగా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నోవద్య అనగా యెహోవా సాక్షి అని అర్థం. రెండవ అర్థము మీటింగ్ విత్ ద లార్డ్, యెహోవాను కలుసుకొనుట అని అర్థం. మూడవదిగా గాడ్ ఆర్ ద లార్డ్ మేనిఫెస్ట్ టు హర్, దేవుడు ఆమెకు ప్రత్యక్షమైతూ ఉండేవాడు. అంటే దేవుని ప్రత్యక్షత. నోవద్య అనే అర్థం ఏంటి? దేవుని ప్రత్యక్షత అని అర్థం. అంటే అంతగా ఆమెకు బిరుదులేబడ్డాయి. మరొక అర్థం ఏంటంటే దేవుని అలంకరణ, ద బ్యూటీ ఆఫ్ గాడ్, దేవుని అలంకరణ లేక దేవుని సౌందర్యము అని అర్థం. కాబట్టి ఈ నోవద్య ఒక ప్రవక్త్రి, యోధా దేశములో యెరూషలేము ప్రాంతములో ఈమె ఒక ప్రవక్త్రి అంటే ప్రవచనములు చెబుతున్న స్త్రీ. ప్రవక్త అంటే మగవాడు, ప్రవక్త్రి అంటే స్త్రీ. కాబట్టి ఈమె ఏమి చేస్తుందంటే అందరికీ ప్రవచనాలు చెబుతూ ఉండేటువంటి స్త్రీ ఈమె. సో ఈమె చేసే పనులు చాలా, పేరైతే చాలా గొప్పది, పేరైతే చాలా ఘనమైంది, దేవుని సన్నిధిలో గొప్ప సాక్షిగా ఉంటుంది అనే అర్థాన్ని ఇచ్చుచున్నటువంటి పేరు ఈమెకు ఉంది. అయితే పేరు తగ్గ బతుకు ఈమెలో లేదు, పేరుకు తగ్గ జీవితము ఈమెలో లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 6వ అధ్యాయం ఫస్ట్ నుంచి మీరు చదువుకుంటూ వచ్చుచున్నట్లయితే ఆ లేఖన భాగంలో ఏమని రాస్తారంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. నెహెమియా తాను యెరూషలేములోని దేవాలయము కట్టడానికి వచ్చినప్పుడు, యెరూషలేములో దేవుని యొక్క ప్రాకారములు అనగా యెరూషలేము ప్రాకారములు కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ నెహెమియాకు ఎదురైనటువంటి ఆటంకాలు, నెహెమియాకు ఎదురైనటువంటి వ్యతిరేకతలన్నీ కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నెహెమియా గ్రంథము 6వ అధ్యాయములో 1వ వచనంలో స్పష్టంగా రాస్తున్నాడు. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలట్టును టోబియాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారు విని. పిల్లరా గమనించండి, యెరూషలేములో ఈ యొక్క నెహెమియా దేవాలయము, అక్కడ యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గర ఆ యెరూషలేము ప్రాకారములు, పట్టణపు ప్రాకారములు పడిపోయి ఉంటే వాటిని తిరిగి కట్టడానికి సిద్ధపడి బబులోను దేశము నుండి వచ్చినటువంటి వ్యక్తి, అర్తహషస్త అనేటువంటి రాజు దగ్గర గిన్నెను అందించుచున్నవాడు, పాత్రను అందించుచున్నవాడు, రాజు దగ్గర వంటకములు చేస్తూ తనకు పాత్రను అందించుచున్నటువంటి వ్యక్తి. లగ్జరియస్ లైఫ్, తిండికి కానీ ఉండడానికి కానీ బట్టకి కానీ తిండికి కానీ ఆ కొదువు లేనటువంటి సమృద్ధి కలిగినటువంటి వాడు ఈ నెహెమియా. అర్తహషస్త దగ్గర అతడు నివాసం ఉంటుండగా అతడు యెరూషలేము ప్రాకారములు పడిపోయి ఉన్నాయన్న సంగతి అతడు ఒక సహోదరుడు వలన వినినప్పుడు తాను ఉపవాసం ఉండి కూర్చుండి ఏడ్చి కన్నీళ్ళు కాచి ఆ పడిపోయిన ప్రాకారముల కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మనము చూస్తున్నాం. అంతటి ప్రార్థన పరుడు నెహెమియా. ఆ ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ తనను అభిషేకించినప్పుడు, పరిశుద్ధాత్మ తన మీదకు వచ్చినప్పుడు దేవుని దర్శనము కలిగిన వాడే, దేవునికి భారము కలిగిన వాడే ఆ పడిపోయినటువంటి ప్రాకారములను తిరిగి కట్టడానికి యెరూషలేమునకు చేరుకున్నాడు. యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ అనేకులను పిలువనంపించి ఆ యెరూషలేము ప్రాకారములు కట్టడానికి పని ప్రారంభించుచుండగా అక్కడ శత్రువుల మూక ఎదురైంది. అక్కడ శత్రువులు నిలబడ్డారు ఎదురుగా. ఎవరు అంటే టోబీయులు, అదేవిధంగా సన్బలట్లు, టోబియా, సన్బలటు, గెషెము అనేటువంటి వారు అక్కడ ఈ నెహెమియాకు వ్యతిరేకముగా నిలబడి తన మీద అనేకగా
నిందలు వేస్తున్నారు. దానికి ముందుగా వారు చేస్తున్న పని ఏంటంటే, నెహెమ్యా వచ్చిన ఉద్దేశం, ద పర్పస్ ఈ కేమ్ టు జెరూషలేం ఈజ్ టు బిల్డ్ ది జెరూషలేం వాల్స్. పడిపోయిన యెరూషలేము ప్రాకారములను తిరిగి కట్టడానికి నెహెమ్యా వస్తే దానిని తప్పుగా ముద్రించడానికి ప్రయత్నం చేశారు ఈ సన్బెలతు, టోబియా, అదేవిధంగా గెషెము. వీరు ఏం చేస్తారంటే నెహెమ్యాను, కింద వచనాలు మీరు చూస్తూ ఉండండి, 2-3 వచనాలలో నెహెమ్యాను ఓను అనేటువంటి, చూడండి, ఓను అనేటువంటి ప్రాంతం మనకు రమని, ఆ మైదానములో అక్కడ మనం కలుసుకుందాం, ఒకసారి రమ్మని చెప్పి నెహెమ్యాకు కౌరు పంపించారు. అయితే నెహెమ్యా అంటాడు, నేను చేయుచున్న పని చాలా గొప్పది కాబట్టి ఆ పని విడిచిపెట్టి నీ యొద్దకు నేను వచ్చేదనా, నేను రానని కౌరు పంపించాడు. పిల్లరే గమనించండి, ఈయన చేసింది ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరి చేతిలో దిగలేదు, ఎవరి పొలను అడిగిపెట్టలేదు, ఎవరి భూములు అడిగిపెట్టలేదు, ఎవరింటిలో దూరలేదు. ఈయన వెళ్ళింది యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి ఆ పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టడానికి సిద్ధపడ్డాడు. అలాంటి సమయంలో తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఎవరు ఎదురయ్యారట? శత్రువులు ఎదురయ్యారు. ఎవరు వాళ్ళంటే టోబియా, సన్బెలతు, అదేవిధముగా గెషెము. ఈ ముగ్గురు కూడా పక్కా శత్రువులు నెహెమ్యాకు. వీళ్ళు దేవుని పరిచర్య జరుగుతుంటే ఆటంకముగా నిలిచిన వారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే 4 సార్లు నెహెమ్యాను రమ్మని కౌరు పంపించారట. ఎన్నిసార్లు రమ్మన్నారు? 4 సార్లు రమ్మని చెప్పేసి అన్నారు. 4 సార్లు కౌరు పంపించారు రమ్మని చెప్పి. ఈ 4 సార్లు కూడా నెహెమ్యా ఏమన్నాడంటే, వాట్ ద వర్క్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్. నేను చేయించిన పని చాలా గొప్పది, ఆ పని విడిచిపెట్టి నేను రాను అని చెప్పి కౌరు పంపిస్తే వీళ్ళేమీ చేయలేక ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏమి ఉందంటే, ఇదిగో నీవు బబులోను దేశము నుండి యెరూషలేమును ఎందుకు వచ్చి గోడలు కట్టడం పని ప్రారంభించవంటే, ప్రజల దగ్గర నీకు మెప్పు కావాలి, ప్రజల దగ్గర నీకు పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఖ్యాతి కావాలి. యోధా దేశంలో రాజుగా అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు. యోధా దేశంలో ప్రజలు నీ దగ్గరకు వచ్చి ఈ నెహెమ్యా మాకు రాజుగా ఉండాలని, వారి చేతను అనిపించడానికి, వారి మీద నాయకుడిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నీవు యెరూషలేము వచ్చి ఉన్నావనే సంగతి మాకు గెషెము రాయించి చెప్పాడు అన్నాడు. ఎవరు రాయించారట? గెషెము చెప్పాడు. వాటిని మేము రాసి నీకు పంపిస్తామన్నాడు. అంటే ఇది 5వ సారి. 4 సార్లు కౌరు పంపిస్తే రాకపోతే 5వ సారి ఉత్తరం రాయించి పంపించారు ఒక మనిషి చేత. గెషెము నీ కోసం ఇలా చెప్పి ఉన్నారని చెప్పేసి దానికి మళ్ళీ ఈయన తిరిగి ఉత్తరం రాయించాడు, ప్రత్యుత్తరము. ఏమి తెలుసా? మీరు అనుకుని మీరు కల్పించుకున్నట్టుగా నేను అటువంటి వాడను కాను. మీరు అనుకుంటుండగా పేరు ప్రఖ్యాతులు కోరుకున్నవాడిని కాదు. మీరు అనుకుంటున్నట్టుగా నేను గొప్ప వాటిని కోరుకున్నవాడిని కాదు. దేవుడు నాలో ఏదైతే భారము ఉంచాడో, దర్శనము ఉంచాడో, ఆ దర్శనము నెరవేర్చడానికి, ఆయన అప్పగించిన పనిని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. మీరు చేర్చి ఉన్నవన్నీ కల్పితములు, నా మీద చేస్తున్న ఆరోపణలనియు కుట్ర చేస్తున్న ఆరోపణలే. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఈ కార్యము నేను చెయ్యట్లేదు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం దగ్గరికి చెప్పండి. సో ఇక్కడ సన్బెలతు, టోబియా, గెషెము అనేటువంటి వారు నెహెమ్యాకు వ్యతిరేకముగా దేవుని యొక్క పనిని యెరూషలేము ప్రకారం కడుచునిగా వాటిని ఆటంకపరచాలని చూచున్నప్పుడు నెహెమ్యా అదరలేదు, బెదరలేదు. రమ్మని కౌరు పంపించారు మైదానం. మనకు 4 సార్లు కౌరు పంపించారు, వెళ్ళలేదు. మనమైతే ఏం చేస్తాం? ఎన్నిసార్లు కౌరు పంపిస్తాం, ఎందుకని పారిపోతాం. వెళ్ళలేదు. 4వ సారి కూడా వెళ్ళలేదు. 5వ సారి ఉత్తరం రాసి పంపించారు. ఉత్తరమే రాశాడు. ఉత్తరానికి మన ఉత్తరమే రాశారు. నెహెమ్యా దృష్టి అంతా ఏ పని మీద నియమించబడ్డారో, ఏ పని అప్పగించబడిందో ఆ పని మీద నిమగ్నమైన వాడు నెహెమ్యా. దేవుని సంధానంలో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, నీ వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, నీ విశ్వాస యాత్రలో అనేకమైన సన్బెలతులు ఎదురవుతారు, టోబియాలు ఎదురవుతూ ఉంటారు, గెషెములు ఎదురవుతూ ఉంటారు. అటువంటి వారు ఎదురైనను వారి మాట వినకుండా దేవుని విశ్వాసముతో నువ్వు ముందు కొనసాగిపోవాలి.
అది క్రైస్తవ భక్తి అంటే. ఎవరో వచ్చారు, ఏదో అన్నారు, సైతను రాయిసింది అమ్మో అని, ఇంకోరైతే బే అని, ఇలాగంతా కూర్చుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. సాతాను రాళ్ళు విసితే విశ్వాసమైన డాలు నువ్వు పట్టుకోవాలి. విశ్వాసమైన డాలు పట్టుకుని నిలబడితే వేసే ప్రతి రాయి దాన్ని తగిలి వెనకపోద్ది. దేవుడు నీలో పెట్టింది విశ్వాసమైన డాలును పెట్టి ఉన్నాడు. అందుచేత నెహెమియా పట్టుకుంది విశ్వాసమైన డాలు. ఆర్థిక ఉన్నప్పుడు ఒక దినాన్ని నెహెమియా ఏం చేశాడంటే షమయ అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన అప్పటికి నిర్బంధించబడి ఉన్నాడు. నెహెమియాతో ఆయన అంటాడు, అయ్యా నెహెమియా, నువ్వు వెంటనే ఈ రాత్రి అయినా వాళ్ళు వచ్చి నేను చంపవచ్చు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నావు అన్నాడు. గర్భగుడిలో నువ్వు గర్భాలయంలోకి వెళ్ళి నువ్వు దాక్కుకోమని చెప్పేసి అక్కడ చెప్తుంటే నెహెమియా అంటాడు, అమ్మాడు చూడండి, కాబట్టి ఆ వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైనను నేడు నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేనందరూ ప్రవేశింపనంటిని. స్తోత్రం చెప్పండి. దీన్ని చంపడానికి సిద్ధంగా ఉన్న నెహెమియా, నువ్వు వెళ్ళిపోయి గర్భాలయం దాక్కోమని చెప్పి సజెషన్ ఇస్తే ఆయన అంటాడు, నో, నేను వెళ్ళను. ఎందుకంటే ఇంతగా నేను వచ్చిన దర్శనం ఏంటి? ప్రాకారములు కట్టడానికి, పని పూర్తి చేయడానికి. పని పూర్తి చేయకుండా నేను పారిపోయేవాడు నేను కాను. నా వంటి వాడు అలా పారిపోవచ్చునా? అలా పారిపోవనేలా నేను పారిపోను, నేను అక్కడికి వెళ్ళనని చెప్పేసి అని దృఢ నిశ్చయంతో ఉన్న వ్యక్తి. అంటే నెహెమియాలో ఉన్న గొప్ప విశ్వాసం అంటే దేవుని కొరకై చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని పని కొరకు చావడానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తి నెహెమియా. శత్రువుకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు. బయట ఎవరు ఉన్నారంటే శత్రువులుగా సన్బలెటు, టోబియా, గేషెము అనువారు, వారు శత్రువులుగా బయట ఉన్నారు. వీరిలాగుంటే ఏం చేస్తారంటే వీరిలాగున్నప్పుడు మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. ప్రతి చోట దేవుని బిడ్డలకు కూడా ఎక్స్టర్నల్ ఎనిమీస్, ఇంటర్నల్ ఎనిమీస్ అని ఉంటారు. బయట శత్రువులు ఉంటారు, లోపల శత్రువులకు ఉంటారు. నెహెమియాకు బయట శత్రువులు ఎవరంటే అన్యులైనటువంటి టోబియా, సన్బలెటు, గేషెము, వీళ్ళు అన్యులు. అట్ ద సేమ్ టైం వీళ్ళు బయట శత్రువులు, వీళ్ళు ఎక్స్టర్నల్ ఎనిమీస్. ఇంటర్నల్ ఎనిమీస్ అంతరంగ శత్రువులు అనగా లోపల ఉన్న శత్రువులు, ఇంటిలో ఉన్న శత్రువులు, సంఘంలో ఉన్న శత్రువులు ఎవరంటే ప్రవక్తలను, ఆ ప్రవక్తలలో నోవొద్య అనేటువంటి ఒక స్త్రీ, వీళ్ళు లోపల ఉన్న శత్రువులు. ఈమె పేరు చూస్తే ఏముందో తెలుసా? యెహోవా సాక్షి. ఈమె యెహోవా సాక్షికి జీవించాలి, యెహోవా సాక్షిగా బ్రతకవలసిన మనిషి, దేవుని సౌందర్యాన్ని కలిగి ఉన్నదని అర్థమిచ్చే మనిషి, దేవుని అలంకారాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి అని సాక్ష్యమిస్తూ ఉంటే, దేవుని కలుసుకునేటువంటి అవకాశం దేవుడు మీకు ఇస్తే ఈమెకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ అధికారం, ద స్పిరిచువల్, she used the spiritual authority, she misused spiritual authority. తనకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ అధికారమును దుర్వినియోగం చేస్తుంది. ఈమె లోపలే ఉంది, చర్చిలోనే ఉంది, సంఘంలోనే ఉంది. ఈమె చేయవలసిన పని ఏంటంటే ఒకవైపున సన్బలెటు, టోబియాయో వీళ్ళందరూ కూడా బయట ఉండి నెహెమియా దేవుని మందిరం పని చేయకుండా ప్రాకారపు గోడలు కట్టకుండా వారు ఆటంకపరుస్తూ ఉంటే ఈమె దైవజనుడైన నెహెమియా పక్షాన్ని నిలబడాలి. దేవుని నాయకుడైనటువంటి నెహెమియా పక్షముగా నిలబడాలి, దేవుని సాక్షిగా నిలబడాలి. కానీ ఈ నవోదయ చేస్తున్న పని ఏమిటి తెలుసా? ధరించుకున్నది ప్రవక్త్రి అనే పేరు ధరించుకుంది, దేవుని నామమును ధరించుకుంది, యెహోవా నామమును ధరించుకుంది. కానీ ఈమె దేవుని సేవకుని పక్షముగా నిలబడుకొనగా వెళ్ళి సన్బలెటు, టోబియాయును అదే విధముగా గేషెము పక్షముగా నిలబడి ఉంది. అందుచేత నెహెమియా వీళ్ళందరి కోసం ప్రార్థన చేసేసాడు. స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేశాడు? 14 వచ్చింది. ఏమని ప్రార్థన చేశాడు? నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బలెటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న
ప్రవక్తలను ఓబద్యా ప్రవక్తలలో చదువు, ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకునము. స్తోత్రం చెప్పండి. అయిపోయింది ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ప్రార్థన ఏముంది చెప్పండి. ఏ ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ ప్రాకారపు గోడలు కడుతూ ఉంటే, నా పని మీద నేను చేస్తుంటే, నీవు నాకు ఇచ్చిన దర్శనమును బట్టి భారముతో ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకముగా ఈ పని ప్రారంభించున్నాను. ఒక చేత్తో కత్తి పట్టుకొని ఒక చేత్తో పని చేస్తూ ఈ ప్రజల చేత ఈ పని అంతా చేస్తూ ఉంటే, ఈ మధ్యలో నాకు ఆటంకములుగా నిలిచినటువంటి ఇదిగో ఈ టోబియాను, ఈ సన్బల్లతును, గెషెమును, అదే విధముగా ప్రవక్తలను, నోవద్య అను ప్రవక్తిని ఒక్కసారి జ్ఞాపం చేసుకునేనా. ఇఫ్ యు రిమెంబర్ గాడ్, గాడ్ విల్ బ్లెస్ యు. నువ్వు కనుక దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని ఆస్వాదిస్తాడు. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వాళ్ళు గెంతారు బయట. టోబియాయు, సన్బల్లతును, గెషెము వారు అన్యజనులు, వారు డ్యాన్స్ చేస్తున్నారు నీ పని జరగకుండా. సరే, వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళ ప్రవక్తమని చెప్పుకుంటూ దేవాలయంలోకి వస్తూ, ఇదిగో నెహెమియా, నువ్వు మందిరము కట్టి అక్కడ దేవాలయపు పని చేయకూడదు, యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టకూడదని వీళ్ళు వచ్చిన కాటంగా చెప్పడం ఏంటి? అసలు వీళ్ళ ప్రవచనాలు ఏంటి అని చెప్పి ఆ ప్రవచనమును గ్రహించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నెహెమియా. చాలామంది ప్రవక్తలమని తయారైపోతూ వస్తూ ఉంటారు ఇంటికి. నిన్ను చూడగానే ఏదో చెప్పేస్తాడు అక్కడ ఇంటికి వచ్చి. లేదా నువ్వు అతని దగ్గరికి వెళ్తే ఇదే అయిపోతుంది, అదే అయిపోతుంది, ఏదో చెప్పేస్తాడు. నువ్వేమనుకుంటావు? మా అయ్యగారికి ఏది తెలియదు, ఈయనకి అంతా తెలుసు అని నువ్వు అనుకుంటు. ఎలాగా నీకు కొన్నాళ్ళు చూసేసరికి నీకు ముఖం ముత్తేద్ది, బోరు కొట్టేద్ది. అప్పుడు అయ్యగారు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు మళ్ళీ ఎక్కడ వస్తావు చెప్పు? ఎక్కడ వస్తారు? అయ్యగారి దగ్గర వస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ ప్రవక్తలు దే నోన్ గాడ్, వారు దేవుని ఎరిగిన వారు. ఓకే, ఈ ప్రవక్తని నోవద్య దేవుని ఎరిగినటువంటి ఆ స్త్రీ, దేవుని నామను ఎరిగిన వ్యక్తి. కానీ వీళ్ళు అంతరంగా లోపల ఉన్నటువంటి శత్రులు. వీళ్ళు నెహెమియాకు ఏ శత్రులు తెలుసా? అంతరంగ శత్రులు. గమనించాలి, మన జీవితాల్లో కూడా బయట అన్యజనులు ఎలా శత్రులు ఉంటారో మనకు తెలియకుండానే, మనతో కూడా తిరుగుతున్న వారే మనకు తెలియకుండానే మన మీద కుట్రపనేటువంటి శత్రులు కనబడుతూ ఉంటారు. నెహెమియా అటువంటి వాటిని బాగా వివేచించగలిగే జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానము కావాలి, వివేచన కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి? నెహెమియా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నాడు కనుక, తన దేవుని ఆత్మతో నింపబడ్డాడు కనుక, ఓహో, నోవద్య చెప్పింది అబ్సల్యూట్లీ రాంగ్, ఈ ప్రవక్తలు చెప్పింది అన్ని అబద్ధ ప్రవచనాలే అని చెప్పి, ఈవెన్ నోవద్య ప్రవక్తి మాటలు కూడా లెక్క చేయని వాడు, ప్రవక్తల మాటలు కూడా లెక్క చేయని వాడు నెహెమియా. దేవుడు తనకే దర్శనమేది ఇచ్చాడో, ఏ ఉద్దేశముతో బబులోను ప్రాంతము నుండి యెరూషలేమునకు పంపబడ్డాడో ఆ ఉద్దేశమును నెరవేర్చుటలో, తనకు అప్పగించిన పనిని ముగించుటలో నిమగ్నమైన వాడు నెహెమియా. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నువ్వే ఉద్దేశంలో దేవుడు నిన్ను పిలిచాడు? నీకు అప్పగించిన పని ఏమిటి? వాట్ ఈజ్ యువర్ బిజినెస్? నీవే పని చేస్తున్నావు? నీ పని ఏమిటో నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. నీ పని ఏమిటో, నీ పని ముగించుకుని వెళితే అది నీకు ఆశీర్వాదం. నీ పని ఏమిటో ఆ పని సక్కబెట్టుకుని వెళ్తే అది నీకు ఆశీర్వాదం. నెహెమియా అదే చేస్తాడు. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ టు హిమ్, దేవుడు తనకి ఏదైతే అప్పగించాడో ఆ పని మీదే నిమగ్నమై ఉన్నాడు. అందుచేత యాజ్ ఎ రిజల్ట్గా జరిగింది తెలుసా? 15-16 వచ్చులలో చూడండి, అది చాలా చక్కగా రాస్తాడు. చదవండి 15-16 నెహెమియా గ్రంథము 6వ అధ్యాయం. ఈ ప్రకారము ఏలులు మాసము అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. ఏలులు అంటే ఏంటి? ఒక నెల. అది యూదుల క్యాలెండర్లో ఒక నెల అది. ఓకే, ఆ నెలకు చూస్తే ఆల్మోస్ట్
ఏలూలు మాసం అంటే ఆగస్టు మాసం, ఆగస్టు నెల. ఓకే, అంటే ఇదే నెలలో ఆగస్టు నెలలో నెహెమ్యా యెరూషలేము ప్రాకారపు గోడల పని పూర్తి చేశాడు. హల్లెలూయా. అనగా ఆగస్టు నెలలో, మనకి ఇదే ఇప్పుడు ఆగస్టు నెల కదా, ఈ నెలలోనే తను గోడలు కట్టడానికి వచ్చినటువంటి నెహెమ్యా ఆ పని పూర్తి చేశాడు. ఎలా పూర్తి చేయగలిగాడు? తనకి వ్యతిరేకంగా వచ్చిన శత్రువులు చెప్పిన మాటలు వినలేదు. తను ముందుకెళ్తున్న వెనక లాగుతూ ఉన్నారు, వాళ్ళు వెనక్కి రాలేదు. నీ జీవితంలో, నీ విశ్వాసంలో, యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉంటుండగా ఎవరెవరో నీలో చేదు బీజనాలు విత్తుతూ ఉంటారు, చేదు విత్తనాలు వేస్తూ ఉంటారు, రకరకాలుగా చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు, చెవులో రకరకాలుగా విత్తుతుంటారు. నీ విశ్వాసంలో చల్లగిల్లిపోవడానికి, ప్రార్థనలో చల్లగిల్లిపోవడానికి, వాక్యలో చల్లగిల్లిపోవడానికి ఇలాగ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. వారి మాటలను విన్నట్లయితే నీ బ్రతుకు నాశనం అయిపోద్ది. వారి మాటలు వినకుండా విశ్వాసమునికి కత్తయు దాన్ని కొనసాగించేవాడిన యేసు వైపు చూచుచు పందెంలో ఓపికతో నువ్వు పరిగెత్తాలి. అలా పరిగెత్తినప్పుడు నువ్వు గమ్యానికి చేరుకుంటావు. నెహెమ్యా ఏ దర్శనముతో పంపబడ్డాడో ఆ దర్శనం నెరవేర్చాడు. ఏలూలు మాసములో, అనగా ఆగస్టు మాసములో, అది హీబ్రూ క్యాలెండర్ ప్రకారముగా ఆగస్టు నెలలోనికి వస్తుంది. ఆ 52 దినాలు పూర్తి చేసినప్పుడు 52 రోజుల్లో మొత్తం ఆ ప్రాకారపు పని పూర్తి చేయగలిగాడు. పిల్లలు గమనించండి, ఎందుకు దేవుడు అంతగా నెహెమ్యాను బలపరచాడంటే అక్కడ మాట అంటాడు, ప్రభువా నా చేతులను బలపరచుము. ఏం కోరుకున్నాడు ఇక్కడ? ఇప్పుడు నా చేతులు, strengthen my hands, ఇప్పుడు నా చేతులు బలపరచు ప్రభా. శత్రువులు నా మీద వ్యతిరేకంగా బయలుదేరారు. Lord, I need strength. శత్రువులు వ్యతిరేకులు నీ మీద బయలుదేరుతున్నప్పుడు నీకేం కావాలి? బలము కావాలి. నీ బలహీనతో దేవుని బలం కోరుకోవాలి. నీ కష్టంలో దేవుని బలాన్ని అడగాలి, దేవుని సహాయాన్ని అడగాలి. నెహెమ్యా చేసిన ప్రార్థనదే ఆ వాక్యుల బాలు రాయబడింది. 52 దినాలు అయిన తర్వాత పని అంతా పూర్తి చేసిన తర్వాత వాక్యం చెప్తుంది, ఎవరైతే అతను బెదిరించారో, అతను బెదిరించిన వారికి చూసి ఆదరక తిరిగి పని అయిన తర్వాత వారిలో అధైర్యము కలిగిన రాయబడింది. ఎవరిలోని? ఆంగ్లజనులందరిలో అధైర్యము పుట్టెను. 16వ వచనం. అయితే నా శత్రువులు ఈ సంగతి, ఏ సంగతి? యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టబడిన పని పూర్తయిపోయిన సంగతి వినినప్పుడు మా చుట్టూ ఉన్న అన్యజనులందరూ జరిగిన పని కల్లారా చూశారట. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, రే ఇంతవరకు వీని బెదిరించే కానీ వీడు బెదరలేదు అని చెప్పి తిరిగి వారు బహుగా ఆధైర్యపడరు. సైతాన్ని బెదిరిస్తే నువ్వు బెదిరిపోయావు అనుకో, ప్రయోజనం లేదు. నువ్వు ధైర్యంగా నిలబడితే వారే పారిపోతారు. ఆమెను చెప్పలేదు, చెప్పండి. నువ్వు ధైర్యంగా నిలబడితే ఏమవుద్ది? శత్రువులు పారిపోతారు. అంటే నీవు నీ కుటుంబంలో సైతాను నిన్ను గనుక ఏలుతూ ఉంటే, సైతాను నీ కుటుంబాన్ని ఏలుతూ ఉంటే, సైతాను ప్రభావం నీ కుటుంబంలో ఉంటే, నువ్వు ధైర్యంగా నిలబడి ప్రార్థన చేస్తే ఆ ధైర్యము వలన నీ ఇంట్లో పనిచేసే దెయ్యం పారిపోదు. ముందు ఒక్కసారి నీ ఇంట్లో దెయ్యం నిన్ను వదిలేసి పారిపోయిందిరా అంటే నీ బతుకు బాగుపడిపోయినట్టే. హల్లెలూయా. వారు అనుకున్నారు నెహెమ్యాను బెదిరిద్దామని. నెహెమ్యా బెదరలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. రెండవదిగా వాళ్ళు అనుకుంటున్నారట, వారు చెప్పేది ఏలియనగా ఈ పని నా దేవుని వలన కలిగినదని వారు చెప్పుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరి వల్ల కలిగింది ఈ పని ఎంతయ్యో? ఒరే వాళ్ళు ఏదో అనుకున్నాం కానీ వాళ్ళ దేవుడు గొప్పడు రా. వాళ్ళ దేవుడు ఆ పక్షం నుండి ఆ పని పూర్తి చేయించాడు. ఇప్పుడు తోక ముడుచుకుని చెవులు కోసేసిన కోతిలేగా తిరిగి పారిపోయారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనుకుంటున్నారట, వారు తమ దేవుని వలననే ఈ పని జరిగింది. అంటే ఎప్పుడు జరుగుతుంది? నెహెమ్యా కనుక శత్రువుల మాటకు భయపడి పారిపోయి ఉంటే ఆ కార్యము జరిగేది కాదు. ఈ స్టూడ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడ్డాడు నెహెమ్యా. దేవుని కొరకు జీవించాడు. దేవుని కొరకు నిందలు అవమానమును భరించాడు. చివరికి దేవుని చిత్తము యెరూషలేము ప్రాకారమును కట్టుట నెరవేర్చబడింది. దేవుని సత్యము
అక్కడ పూర్తయింది. దేవుని న్యాయము తీర్చబడింది. నెహెమ్యా యొక్క దర్శనము నెరవేర్చబడింది. నెహెమ్యా యొక్క ఉద్దేశము నెరవేర్చబడింది. నెహెమ్యా యొక్క ప్రార్థనకు ప్రతిఫలముగా గొప్ప కార్యము చూడగలిగాడు. ఎందుకంటే నెహెమ్యా అబద్ధపు ప్రవక్త్రి అనేటువంటి నోవద్దకుడు వచ్చి, నెహెమ్యా నువ్వు కట్టలేవయ్యా, నీ వల్ల కాదయ్యా అని ఇలాంటి పిరికి మాటలు మాట్లాడుతుంటే, అయ్యో ఈ అమ్మగారు ప్రవచనం చెప్పింది, నేను కట్టలేనంట, ఈవిడ ప్రవక్త కదా, అయితే నేను కట్టలేను, ఆవిడ ప్రవచనం చెప్పింది కదా కాబట్టి నేను కట్టలేను. ఎవరు ప్రవచనం చెప్పింది? ప్రవక్తిని ప్రవచనం చెప్పింది కదా. మరి మనోళ్ళు చేసే పనులు ఇలాగా ఉంటాయి. అయ్యగారి ప్రవచనం బుర్రకే ఎక్కదో. బయట ఏదో చెప్తే, అమ్మ ఈ సంవత్సరానికి కొడుకు పుడతాడు, వచ్చే సంవత్సరం ఇల్లు కడతావు, ఆ తర్వాత పెళ్లి చేస్తావు, ఆ తర్వాత మనడు పుడతాడు, తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళా ఆ పేరు పెడతావు, ఇలా అని చెప్తూ ఉంటే అయ్యారు అలాగయ్యారు అలాగయ్యారు ఓ నూరావు నుంచి మరీ చూస్తారు. నెహెమ్యా అటువంటి వాడు కాదు. దేవుడు అంటాడు, నెహెమ్యా అంటాడు, నోవద్యా వాట్ ఎవర్ యు సే ఐ డోంట్ కేర్. నీకు ప్రవక్తవే కానీ యెహోవా సాక్షిగా ఉండవలసిన ఈ బతుకు యేసు కొరకు సాక్షిగా లేవు నువ్వు, దేవుని కోసం సాక్షిగా లేవు నువ్వు. నీ ప్రవచనము నీ స్వార్థము కోసం, నీ అతి ఆత్మీయత కోసం, నీ అధికారమును ఆత్మీయ వారమును దుర్వినియోగపరుస్తూ అబద్ధపు ప్రవచనాలు చెప్తున్నావు నువ్వు వద్యా అని చెప్పి గద్దింపసాగాడు. తన మాట లెక్క చేయలేదు. అందుచేతనే నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈ సన్బలటు లార్డ్ యు రిమెంబర్ దెమ్. ఒకసారి ఎవరిని? హలో, ఎవరిని? ప్రభా టోబియాను, సన్బలటును, గేషమును ఏం జ్ఞాపం చేసుకో. అదే విధముగా ప్రవక్తలను, నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసేసాడు. ప్రార్థన స్తోత్రం చెప్పండి. దేనికి ప్రార్థన చేశాడు ఈయన? చెప్పండి, దేనికోసం ప్రార్థన చేశాడు? జ్ఞాపకార్థ కూడికకి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. నన్ను ఇలా గెంతుతున్నారు, నీ సత్యాన్ని వదిలేసి, వీళ్ళు లోనున్న శత్రువుల్లో, చర్చలో ఉన్న శత్రువుల్లో వీళ్ళు సత్యాన్ని వదిలేసి సేవకుని పక్షాన్ని నిలబడుకునిగా, సేవకుని పక్షాన్ని మాట్లాడుకునిగా, సేవకుని విరోధంగా మాట్లాడుతూ, నెహెమ్యాకి విరోధంగా మాట్లాడుతూ, ఆయనకి సహకరించుకునిగా ఆయన నిరుత్సాహపరుస్తూ ఉంటే ఈయన అంటాడు, లార్డ్ రిమెంబర్ దెమ్. వారు ఏదో డ్యాన్స్ చేస్తున్నారు కొంచెం అటు ఇటు, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నాడు. ఇక్కడ ప్రభు యొక్క సంతానంలో ఈ నెహెమ్యా జీవితంలో ఉన్న గొప్ప సత్యాలు ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పని చేస్తూ ఉన్నాడు. సుఖ సౌకర్యాలు విడిచిపెట్టి వచ్చాడు బబులోను దేశంలో. రాజుగారి దగ్గర అనేక రకమైన వంటలు ఉంటాయి, అన్ని సౌకర్యం విడిచిపెట్టి వచ్చాడు. తిండి కోసం ఆశించలేదు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కాల్చాడు, ప్రార్థన చేశాడు. దానికి ప్రతిఫలంగా ఎక్కడైతే నష్టపోయిన చోట దాన్ని పోర్చగలిగాడు, దేవుని కొరకు నిలబడగలిగాడు. ఈమె భక్తి పరురాలే, ప్రవక్త్రియే నోవద్య, కానీ భక్తికి తగ్గ శక్తి లేదు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువును ఒకసారి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉందురు, ఇటు వారికి నీవు విముఖుడవై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? పైకి భక్తి గలవారై ఉంటారు, ప్రార్థన పరులుగా కనబడతారు, విశ్వాసవీరులుగా కనబడతారు, ప్రవక్త్రీలుగా కనబడతారు, ఓ గొప్పగా కనిపిస్తుంటారు. అటువంటి వారు పైకి భక్తిగా కనబడుతున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి దూరముగా ఉండు, అటువంటి వారికి విముఖుడిగా ఉండు అంటున్నాడు. దేవునికి వాక్యభాగంలో ఈమె ప్రవక్త్రి అయి ఉన్నప్పటికీ దేవుని సేవకుడికి ఆటంకముగా నిలిచింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూస్తే అక్కడ యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తున్న మాట కనబడుతుంది. యెజబెలు అను ప్రవక్త అక్కడ కనబడుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం verse 20. నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసిస్తున్నది, ఏమనగా తాను ప్రవక్తిని చెప్పుకొనిచ్చు యెజబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చినావు, జాగ్రత్తము చేయుటకును విగ్రహం బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులను బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇవి ఏం చేస్తుందంటే ఈమె విగ్రహం పెట్టి దాన్ని తినవచ్చు. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, యెజబెలు చేసింది,
విగ్రహములకు బలిచ్చిన వాడిని తినొచ్చని చెప్పి ప్రోత్సహించి నా దాసులను మోసపరిచింది అని స్వయముగా దేవుడే చెల్లిస్తూ ఉంటే పిల్లలు గమనించండి. విగ్రహం ఏదో బలిచ్చిన వాటిని తినట్టుగా చేసి నా దాసులు మోసపరిచింది ఈ యెజబెలు ప్రవక్త్రిని నేను చెప్పుకొనొచ్చు మోసపరిచింది అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడే దానిని తిరస్కరించాడు. దేవుడే దానిని వద్దని చెప్పినప్పుడు నువ్వెలా తినమని చెప్తావు? నువ్వెలా తింటావు? నువ్వు శపితమైన దాన్ని ఎలా ముట్టుకుంటావు నీవు? కాబట్టి దేవుని సంతానంలో యెజబెలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చదువు కింద 21 వచనం verse 21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. చూసారా అదేమంటున్నాడు? నేను దానికి సమయం ఇచ్చాను, దేనికోసం? మారు మనసు పొందట్లుగా సమయం ఇచ్చాను కానీ దాని జాగ్రత్తను విడిచిపెట్టలేదు అంటున్నాడు. పైకి భక్తి కలిగిన స్త్రీగానే కనబడుతూ ఉంది. నోబద్య కూడా పైకి భక్తి గల స్త్రీగానే కనబడుతుంది. అక్కడ నోబద్య నెహెమ్యాకు ఏమి చేస్తుందంటే కీడును తలబెట్టింది. యెజబెలు ఇక్కడ తన దాసులకు కీడును తగలబెట్టి ఇద్దరు కూడా మోసపించడం లేదు సేవకుల్ని. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమందు ఒక స్త్రీగా నోబద్య వలె ఒకవేళ పైకి భక్తి కలిగిన వారిగా ఉండి ప్రార్థన పరులుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా సత్యాన్ని గ్రహించిన వారిగా సేవకులతో సహకరించిన వారిగా సేవకులకు తోడుగా ఉండని వారిగా ఒకవేళ నిలబడితే నోబద్యకు పట్టిన గతి నీకు పడుతుంది. నెహెమ్యా ప్రార్థన చేశాడు. తర్వాత వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు వాళ్ళందరూ. నాకు కాదు కూడికే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని సంతానంలో దేవుడు నీకే పని అప్పగించున్నాడో నీ జీవితంలో నెహెమ్యా వలె కనుక నీ విశ్వాసాలు వెళ్తున్నప్పుడు అనేకమైన సనబలట్లు, టోబీలు, గేషములు, శత్రువులు బయట నుంచి వాళ్ళు ఎలాగొచ్చారో లోపల ఉన్న ప్రవక్త లాంటి వారు నీతోటి విశ్వాసం, నీతోటి స్నేహితులు, నోబద్య లాంటి ప్రవక్త్రీలు ఒకవేళ నీ జీవితంలో చేదు విత్తనాలు విత్తవచ్చు, భక్తిలో విశ్వాసం లేకుండా పాడు చేయవచ్చు. అటువంటి వారి విషయంలో వివేకము కలిగినట్లుగా నువ్వు ఉండాలి. జ్ఞానము కలిగిన దానిగా, జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు నడుచుకోవాలి. దేవుని చిత్తాన్ని చూచాడు కానీ ఏదో కొత్త ప్రవచనం వస్తుందని ప్రవచనం వైపు చూడలేదు నెహెమ్యా. అట్టి జ్ఞానము నీకు కావాలి. ఉదయకాల సమయమందు ఒకవేళ నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా నెహెమ్యా ఒంటరిగా ఉండి శత్రువులు భయపెట్టినా భయపడుకొనగా, బయట శత్రువులకు భయపడలేదు, లోన చెప్పేటువంటి అబద్ధ ప్రవచనాలకు భయపడలేదు, ధైర్యముగా నిలబడిన వాడు అందుచేతని తను ఏదైతే పని పూనుకున్నాడో ఆ పని పూర్తి చేయగలిగాడు. ఈ ఉదయకాల సమయమందు దేవుని సంతానంలో నీవు అనుకున్న పనులు నీ పూర్తి చేయాలి. ప్రభు రాకడ వరకు నీవు ఆయన కొరకు ఒక మంచి పోరాడుతూ ఉండాలి. ఆయన సాక్షిగా జీవించాలనుకుంటుంటే నెహెమ్యా వలె శ్రమలైన, కష్టాలైన, శత్రువులైన వాటి వైపు చూడక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడిన యేసు వైపు చూచుచు పందెములను పరిగెత్తాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెను మోకరించి ప్రార్థనకి పెంచారు.